మున్నాలు చేపలో వచ్చిన శన. ఈ శన వేస్ట్ చేయకుండా దీన్ని కూడా కర్రీ కింద చేసుకొని పిల్లలకి పెట్టవచ్చు, పెద్దవాళ్ళకి కూడా తినవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, అల్లం, ఉల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకొని ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, మసాలా పేస్ట్. ఇవి సరిపోతాయి. వీటికి ఆయిల్ పోస్తున్నారు. ఇది వేడికిన తర్వాత ముందుగా ఈ శనని ఫ్రై చేసుకోవాలి. ఇవి పచ్చివాసన పోయేదాకా బాగా వేగనిచ్చి అప్పుడు దీంట్లో ఈ పేస్ట్ కలుపుకోవాలి. దీంట్లో ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుందాం. కమ్మటి వాసన వస్తుంది. చక్కగా బాగా వేగింది. ఇది చాలా బాగుంటుంది. ఇది వేగింది. దీంట్లో కొంచెం సాల్ట్, లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇది ఉడికిపోయింది. ఇచ్చేసుకుందాం. వేడివేడిగా మునాలుగులోని సొన కూర రెడీ. దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సొన ఇప్పుడు పారేయకండి, అది ఆరోగ్యానికి చాలా మంచిది. తప్పకుండా మీరు అది తిని రుచి చూడండి.